అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. మరి గత 3 రోజులుగా నేను ప్రయాణాలలో ఉన్నాను. మరి నిన్నటి దినం ఢిల్లీలో ఉన్నాము. ఈరోజు ఇక్కడ కుల్ మనాలి రావడం జరిగింది. మరి ఒక 24 అవర్స్ కూడా ప్రయాణాలలో ఉన్న కారణాన్ని బట్టి నేను ఒక విషయాన్ని మాట్లాడాలనుకొని మాట్లాడలేకపోయాను. నిన్న సాయంత్రము మాట్లాడినటువంటి విషయము అది మాకు సమయం అయిపోయిన కారణాన్ని బట్టి నేను ముగించి వెంటనే మరి మేము ప్రయాణంకి పూనుకున్నాము. అయితే అంశాన్ని గురించి కొంతమంది సహోదరులు కామెంట్ పెట్టినారు. ఏమనంటే, మీరు ఇక్కడ వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. ఏమని పెట్టారంటే, ఈ దేవకుమారులు నరుల కుమార్తెలతో పోయినటువంటి విషయమును గూర్చి మాట్లాడుతున్నటువంటి అంశంలో అన్న ఇంకా కొంచెం మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది, మాకు కొన్ని విషయాలు అర్థమైనాయి, ఇంకా కొంచెం క్లారిటీ కావాలని వారు ఇక్కడ మెసేజ్ పెట్టినారు. ఇక్కడ మనం చూసినట్లయితే శివశంకర్ అనేట ఆయన పెట్టాడు. మీరు కొంచెము స్లోగా చెప్పండి, స్పీడ్గా చెప్పినట్టు అనిపించింది. మరి అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోలేరు కదా, అందుకొరకు ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వండి, చాలా విషయాలు అర్థమైనాయి కానీ ఇంకా క్లారిటీ ఇవ్వండి అని అడిగారు. అందుకొరకు నేను మళ్ళీ సమయం తీసుకొని మరి ఈ వీడియో మాట్లాడుతున్నాను. దేవుని కుమారులు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారముగా దేవుని కుమారులు దేవదూతలే అని అక్కడ ఉంది. దేవుని గ్రంథములో ఏ వచనానికి అన్యాయం చేయొద్దు, ఏ వచనాన్ని తీసేయొద్దు, అన్ని వచనాలను కలుపుకొని మాట్లాడాలి. అదే సారాంశ బోధను రంజిత్ ఓఫిర్ గారు యుగాంతం గ్రంథంలోను, అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే గ్రంథంలోను, విశ్వచరిత్ర గ్రంథంలోను, దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథంలోను ఈ విషయాలను గూర్చి సమగ్రంగా వారు చెబుతూ వచ్చారు. వీటన్నిటిలో దీనికి సంబంధించినటువంటి సమాచారం టచ్ అవుతుంది. అంతేకాకుండా వారి ప్రసంగాలలో అనేకసార్లు తెలియచేశారు. ఎందుకు ఈ విషయము చెబుతున్నానంటే, ఈ యొక్క అంశాన్ని గూర్చి ఇంత డీప్గా సమాజానికి గ్రంథస్థము చేసి చెప్పింది రంజిత్ ఓఫిర్ గారే. ముఖ్యంగా తెలుగు ప్రజలలో ఏ బోధకుడైనా సరే రక్షణను గూర్చి, సువార్తను గూర్చి, దేవుని ప్రేమను, కరుణను, దయను, ఆశీర్వాదమును గూర్చి మాట్లాడతారే తప్ప ఇలాంటి డీపెస్ట్ సబ్జెక్టుని ఎవరు టచ్ చేయరు, కనీసం దీని గురించి ఎప్పుడు మాట్లాడరు. అయితే కొన్ని వేల సంగతులను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి తీసి వాక్య సారాంశ సత్యమును ఈ తరం క్రైస్తవ్యానికి అందించడానికి దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. ఇది ఎవరికైనా అభ్యంతరంగా ఉండొచ్చు, ఎవరైనా దీన్ని విశ్వసించవచ్చు, ఎవరిష్టం వారిది. కానీ నేను నమ్ముతున్న దాని ప్రకారంగా, దేవుడు నాకు తెలియజేసిన దాని ప్రకారంగా రంజిత్ ఓఫిర్ గారిని దేవుడు ఈ తరములో సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సంస్కర్తగా నియమించాడు అని నేను నమ్ముతున్నా. మీకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే మీరు నమ్మకుండా ఉండండి. అందరూ అన్నీ నమ్మాలని రూల్ ఏం లేదు కదా, ఎవరిష్టం వారిది, ఎవరి యొక్క ఆలోచన పరిధి వారిది. కాబట్టి మీకు నచ్చిందే మీరు నమ్మండి. నాకు అనిపించింది నేను చెబుతున్నా. ఇది మీకు సబబు అనిపిస్తే ఇది మీరు రిసీవ్ చేసుకోండి, మీకు ఇది సబబు అనిపించకపోతే లీవ్ ఇట్, వదిలిపెట్టండి. ఇకపోతే దేవుని కుమారులు అంటే ఎవరు? 1000% దేవదూతలే. ఎవరు ఎన్ని మాట్లాడినా వాళ్ళ మాట నెగ్గించుకోవడం కొరకు, లేదా మేమన్నదే కరెక్ట్ అని అందరూ నమ్మాలి అనుకొని ఎవరెంత బల్లలు గుద్దినా, గట్టిగా అరిచినా ఇక్కడ జరిగేది ఏమీ లేదు. రేపు న్యాయపీఠం ముందు దేవుని లేఖన సారాంశ సత్యమే నిలబడుతుంది, మిగతాదంతా అబద్ధమని కొట్టివేయబడుతుంది. ఇక్కడ ఎన్నో ఆధారాలను చూపెట్టడం జరిగింది గ్రంథాలలో రంజిత్ ఓఫిర్ గారు. అంతేకాకుండా అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. సంస్కారవంతులు, యథార్థవంతులు, ఆలోచన పరులు, సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా ఏకం కావాలి అని కోరుకునే మంచి సహృదయులు ఎవరైనా ఉంటే నాతో ఎప్పుడైనా వచ్చి మీరు మాట్లాడవచ్చు. ఆ స్థాయికి తగినటువంటి వారని వారి గ్రంథాలలో చెప్పారు, ప్రసంగాలలో కూడా చెప్పారు. అయితే రంజిత్ ఓఫిర్ గారి గ్రంథాలను ఎత్తిపట్టి వీడియోలను తీసుకొని కొంతమంది అమర్యాదగా, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. అయితే వారు ముందు సంప్రదించాల్సి ఉండింది.
రంజిత్ తోఫీర్ గారి సబ్జెక్టు 40 సంవత్సరాల నుండి వారు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కనుక వారికి ఏదైనా అభ్యంతరకరంగా అనిపిస్తే రంజిత్ తోఫీర్ గారు లైవ్లోనూ పర్సనల్గాను కలిసి మాట్లాడి చెప్పడానికి ఎల్లవేళ వారు సిద్ధంగా ఉన్నారు. ఆయన సంస్కారవంతుడు. ఎవరైనా సంస్కారవంతులు వస్తే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సంస్కారం లేనోళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి అవమానించి మాట్లాడిన తర్వాత వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడడం అనేది కుదరదు. అయితే ముందు వాళ్ళు రావడానికి అంత సంస్కారవంతులుగా వాళ్ళు నిరూపించుకోలేదు. ఇకపోతే దేవుని కుమారులు అనేటువంటి విషయంలో అనేక విషయాలు ముడిపడి ఉన్నాయి. ఈ యొక్క దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కలిసినప్పుడు పుట్టినవారు నెఫీలులు. ఈ విషయంలో ఎవరికి అబ్జెక్షన్ లేదు కదా. అయితే నెఫీలుల కంటే ముందు పుట్టినటువంటి వాళ్లకు లేని బలం నెఫీలులకు ఉన్నది. వాళ్ళ ఎత్తు విషయంలో కావచ్చు, వాళ్ళ బలం విషయంలో కావచ్చు, అంతేకాకుండా వాళ్ళకున్న క్రూరత్వం అనే విషయంలో కావచ్చు. ఈ లక్షణాలన్నీ ఎవరి అంటే ఎవరి లక్షణమైనా ఒకటి దేవునిది అయి ఉండాలి, లేదా ఐదర్ సైతాన్ది అయి ఉండాలి. మంచి లక్షణాలన్నీ దేవునివి, చెడు లక్షణాలన్నీ సైతానివే. నెఫీలీయులు చేసిన మంచి పని ఏదైనా ఉందా? ఏదైనా మంచి పని చేశారా అంటే వాళ్ళ ప్రజలనే వాళ్ళు తినేటువంటి వారు, అలాంటి ప్రజలు వాళ్ళు. ఏమండి, మనము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే ఇక్కడ చూడండి 32, 33. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, తన నివాసులను భక్షించు దేశం అది అని చెప్తున్నారు వీళ్ళ గురించి. అంటే అలా ఉన్నారు వీళ్ళు, అంటే వీళ్ళ యొక్క రాక్షసత్వాన్ని బయలుపెట్టుకునేటువంటి వాళ్ళు వీళ్ళు అని చెబుతున్నారు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూసితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఇదే మాట ఉన్నత దేహులు అనే మాట ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 10, 21వ వచనంలోనూ, తర్వాత 9వ అధ్యాయం 2వ వచనంలోనూ మనము చూడగలుగుతాము. వీళ్ళకున్న గుణాన్ని ఒకసారి చూస్తే వీళ్ళకు రాక్షస గుణం ఉంది. ఎత్తులో అందరికంటే ఉన్నత దేహులు. ఉన్నత దేహులు అంటే ఇప్పుడు గొలియాతున్నాడు ఉన్నత దేహి, తర్వాత ఓగు అనే రాజు ఉన్నాడు ఉన్నత దేహి. అంతేకాకుండా సౌలు కూడా ఆయన ఎత్తుగానే ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో ఈ విషయాలు చూస్తాం. 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, గాతువాడైన గొలియాతను శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానెడు 6 మూల జానడుండే అని ఇక్కడ చెబుతున్నాడు. ఏమండి, ఒక మూర అంటే 1.5 feet, 2 మూరలు కలిస్తే 3 feet. అట్లా 6 మూలలు 6 మూల జానడు అన్నాడు. అంటే 9 feet పైన ఉన్నాడు. దగ్గర 9.9, 9.5 ఆ స్థాయిలో అంత ఎత్తులో ఉన్నాడన్నమాట ఈ వ్యక్తి. ఇకపోతే మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే సౌలు కూడా ఎత్తుగానే ఉండే. మొట్టమొదట ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి సౌలు ఉన్నాడు కదా, అతడు కూడా ఎత్తుగానే ఉండే. 2వ వచనం, అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు, ఇతరుల కంటే ఎత్తైనటువంటి వాడు అని చెప్పబడుతున్నాడు. ఇకపోతే ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా అతడు ఎత్తైన వాడుగా మనం చూస్తాము. ఓగురాజు 11, రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలను. అతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది కదా. దాని పొడుగు మనుషుని మూరతో 9 మూరలు అని చెప్తున్నాడు. 9 మూరలు అని ఇక్కడ చెబుతున్నాడు. దాని వెడల్పు 4 మూరలు అంటున్నాడు. అంటే దగ్గర 13 feet దాకా మనం చెప్పుకోవాలి. ఏమండి, మనుషుని మూరతో 9 మూరలు. 9 మూరలు అంటే 4.5 గజాలు అవుతుంది కదా. అయితే 4.5 గజాలు అంటే 4 మూల 12, 13 feet ఆ హైట్లో ఉంటాడు అన్నమాట. అయితే ఒక 12, 13 feet హైట్ ఉన్నటువంటి వాళ్ళను చూసి ఈ వేగు చూడడానికి వెళ్ళిన 12 గోత్ర పెద్దలు ఎవరైతున్నారో వారు మేము వారి దృష్టికి మిడతలలాగున్నాము, వాళ్ళ దృష్టి కూడా అట్లనే ఉన్నామని అన్నారా? అంటే ఒక మనుషులు దాదాపుగా ఒక 12 feet ఉంటారు అనుకోండి. 12 అంటే వీళ్ళు 6 feet ఉంటారు అనుకోండి. 6 feet అంటే వీళ్ళని చూసుకుంటే
7, 8, 9, 10 ఒకవేళ 12, 13 ఫీట్ల దాకా ఉన్నారనుకోండి వీళ్ళను. ఆ 13 ఫీట్ల వాళ్ళని చూసి వీళ్ళు మేము మిడతలలాగా ఉన్నాం, వాళ్ళు చాలా హైట్ ఉన్నారని చెప్పుకున్నారంటావా? అనుకుందామా? మరి అలా అనుకున్నప్పుడు దేవుడు లేఖనములో ఆమోసు గ్రంథములో దేవదారు వృక్షమంత ఎత్తైనటువంటి వారును సింధూర వృక్షమంత బలము కలిగిన వారని ఆమోసు గ్రంథం 2:9లో చెప్తాడు. మరి దేవుడు ఎందుకు అలా రాయించాడు? మనిషిని ఊహను బట్టి ఒక లేఖనం అనేది రాయబడ్డది కదా. ఒకవేళ అతిగా అందులో రాయబడ్డది అంటే దేవదారు వృక్షం అంటే దాదాపు అది 50 నుంచి 100 ఫీట్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంత ఎత్తు. ఒకవేళ 50 ఫీట్లు కాదనుకో, ఒక 5-10 ఫీట్లు తక్కువ అనుకుంటే కూడా 30-40 ఫీట్లైనా చెప్పుకోవాలి కదా. అంతటి ఎత్తు ఉన్న వాళ్ళని చూసే వీళ్ళు భయపడిపోయి, వాళ్ళు ఉన్నత దేహులు, మేము వాళ్ళ దగ్గర మిడతలలాగున్నాము, చాలా చిన్నగా ఉన్నాము అంటే వాళ్ళ ముఖాలెత్తు కూడా వీళ్ళు లేరన్నమాట. వాళ్ళ ముఖాలెత్తు కూడా వీళ్ళు లేకపోతే మేము చిన్నగా ఉన్నాం, వాళ్ళ ముందు మిడతలలాగున్నామని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే అంత హైటు అనేది ఎలా సాధ్యపడింది? దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు మాత్రమే వాళ్ళు పుట్టారు, మిగతా టైంలో పుట్టలేదు. మరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోతే ఆ దేవుని కుమారులు ఎవరు అంటే భక్తిహీనులు, భక్తి కలిగిన కుమారులు భక్తి లేని స్త్రీలతోని పోయినరు అంటున్నారు. ముందు భక్తి కలిగిన కుమారులు అంటేనే తప్పు చేయని వారని అర్థం. భక్తి కలిగిన కుమారులు భక్తి లేని స్త్రీలతో ఎట్లా పోతారు? పోవడం సాధ్యం కాదు కదా. మనుషులు కంటే ఒకే హైట్ వాళ్ళ హైట్లోనే పెరగాల, తల్లిదండ్రుల హైట్లోనే పెరగాల. అంతే తప్ప ఒక వికృత రూపము, మనుషులకు అతీతమైనటువంటి రూపం ఎట్లొస్తుంది? రావద్దు కదా. ఇది నమ్మే వాళ్ళు ఉన్నారు. అక్కడ కయ్యేను సంతానానికి షేతు సంతానానికి పుట్టినటువంటి పిల్లలే ఒకరినొకరు కలిసినందుకు కయ్యేను సంతానమేమో వారు దేవుని భక్తులు కాదు కుమార్తెలు, షేతు కుమారులు భక్తి కలిగినటువంటి వారు, కాబట్టి వాళ్ళకు కలిసినటువంటి పిల్లల వల్ల పుట్టారు అంటే, అలా భక్తి లేని వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే మనుషుల యొక్క ఎత్తులో మార్పులు రావు. ఒకవేళ ఆశీర్వాదములో లేదా దేవుని కోపములో శాపములో తేడాలు ఉంటాయేమో కానీ మనుషుల యొక్క రూపంలో తేడాలు అనేటివి రావు. ఇకపోతే భక్తి కలిగిన వారు భక్తి లేని వారు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటే శరీర విషయంలో మార్పులు రావు, మనస్సు విషయంలో ఆత్మీయ విషయంలో మార్పులు వస్తాయి కావచ్చు. కాబట్టి ఈ 2 సిద్ధాంతాలు కాకుండా 3వ సిద్ధాంతం కూడా ఆల్రెడీ క్రైస్తవ పండితులు ఎంతోమంది ఎక్స్ప్రెస్ చేశారు, తెలియజేశారు. ఏంటంటే దేవదూతలే వచ్చి మానవ కన్యకలతో పాపము చేస్తేనే వీళ్ళు నెఫీలు లేని వాళ్ళు పుట్టారు అని చెప్పారు. పరలోకములో పెళ్ళిళ్ళు లేవు కదా అని మాట్లాడతారు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 30 వచనాలలో మనము చూస్తే అందరూ ఈ మాట మాట్లాడుతూ ఇక్కడే ఆగిపోయారు. ఇక్కడనే వాళ్ళు ఆగారన్నమాట. వాళ్ళు ఏమంటారు? ఏమండి ఇదే మాట చెప్తారు 30లో. పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు అన్నాడు. పరలోకములో ఉన్న దూతలు ఎలా ఉంటారు? పెళ్లి చేసుకోకుండా ఉంటారు. పెళ్లి చేసుకోకుండా ఉంటారు కనుక వీళ్ళు కూడా అలాగే ఉంటారు అని చెప్పబడింది. అసలు పరలోకములో దూతలు ఎలా ఉంటారో ఎవరికి ఒక ఐడియా ఉంది చెప్పండి? ఎవరికైనా ఒక ఖచ్చితమైన ఐడియా ఉందా దూతలు ఎలా ఉంటారు అనేది? ఈనాడు చాలామంది ఏమంటున్నారంటే దూతలలో ఆడ మగ లేరు అని మాట్లాడుతున్నారు. ఏ వచనం ప్రకారం చెప్తున్నారు? ఏ వచనం ప్రకారం? దేవుడు చేసినటువంటి సృష్టిలో ఆడ మగ అనేది ఖచ్చితంగా కంపల్సరీగా దేవుడు పెడతాడు. ఆయన చిత్త ప్రకారంగా ఆడమగ. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని జాతులను, అన్ని జీవరాశులను మనం చూస్తే వాటన్నిటికీ కూడా ఆడ మగ అనేది ఉన్నది. అదేవిధంగా మానవ జాతిలో కూడా ఉన్నది. అదేవిధంగా విశ్వములో ఉన్నటువంటి ప్రపంచాలలో కూడా ఆడ మగ అనేది దేవుడు చేస్తాడు. ఎందుకు ఏ లేఖనం ప్రకారం ఈ మాట మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో దేవుడు ఏమంటాడంటే దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా దేవుని యొక్క నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అన్నాడు. గనుక సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచిస్తే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తత్వము అనేది ఏందో మనకు తెలుస్తుంది. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు తెలుస్తాయి మనకు. ఇదే మాట చెప్పాడు. మీరు బైబిల్లో చూడండి. ఏమండి
ఇక్కడ ఆయన అదృశ్య లక్షణాలు, దేవునిలో కనబడిన లక్షణాలు, ఆయన యొక్క నిత్యశక్తి, దేవత్వము అనేది మనకు కనబడుతుంది. అదేవిధంగా భూమి మీద ప్రతి జాతిలో కూడా ఆడ మగ ఉంది గనక ఆయన చేసినటువంటి సృష్టిలో ఖచ్చితంగా దేవుడు ఈ 2 రకాల జాతులను చేస్తాడు. భూమి మీద మాత్రమే ఈ 2 రకాల జాతులను చేసి ఒక దగ్గర ఒకే జాతిని చేశాడు, అటు మగ కాదు ఆడ కాకుండా చేశాడు అని చెప్పుకోవడానికి ఎక్కడ మనకు ఎలాంటి ఆధారము లేదు. ఇకపోతే దేవదూతలకు ఉన్నటువంటి శరీరాలు వేరు, పరలోకపు శరీరాలవి. వాళ్ళు అనుకుంటే ఏ శరీరముగానైనా మారగలుగుతారు. జంతువు దగ్గరికి వెళ్ళినప్పుడు జంతు రూపంలోనికి వెళ్ళగలుగుతారు. ఈగ దగ్గరికి, దోమ దగ్గరికి దాని రూపంలో మారగలుగుతారు. వాళ్ళు ఒక గోడ అడ్డం వస్తే ఆ గోడకు తగలకుండా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళగలుగుతారు, దాటగలుగుతారు. వాళ్ళు అనుకుంటే ఎవరినైనా ముట్టుకోవాలనుకుంటే తాకేటట్టుగా ముట్టుకోగలుగుతారు. అలాంటి శక్తులు వాళ్ళకు ఉంటాయి. అవి దేవుడే వాళ్ళకు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానం చెందిన తర్వాత ఆయనకు వచ్చిన శరీరం ఎలా ఉందంటే, ఆయన శిష్యులు చేపనిస్తే తిన్నాడు. వాళ్ళ దగ్గర మాట్లాడడానికి వాళ్ళు తలుపులు వేసుకొని రూములో ఇంట్లో ఉంటే తలుపులు గొల్లెము పెట్టుండగానే అందులో నుంచి ఆయన వెళ్ళిపోయాడు. దాన్ని చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. తర్వాత తోమా వచ్చి నేను తాకి చూస్తేనే తప్ప నమ్మను అంటే ఆయన గాయాలు చేతులు తాకేటట్టుగా ముట్టుకున్నాడు. కాబట్టి అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, పునరుత్థానము చెందినటువంటి దేహం పరలోక సంబంధమైన దేహానికి గోడలు, ఈ భౌతిక సంబంధమైన గోడలు అడ్డు కాదు. వాళ్ళు అనుకుంటే, ఒకవేళ వాళ్ళే ముట్టుకోవాలనుకుంటే ముట్టుకుంటారు కూడా. అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అండిపెట్టిన భోజనాన్ని భుజించాడు. అక్కడ అబ్రహాం ఏదైతే అండిపెట్టాడో అది తిన్నాడు కదా, రొట్టెలు అక్కడ మటను తిన్నాడు కదా, ఆహారం భుజించుండు పుచ్చుకున్నాడు కదా. అట్లనే అంటే అది అలాంటి శక్తి వాళ్ళకున్నది. అదేవిధంగా దేవదూతలకు కూడా అలాంటి శక్తి ఉన్నది. అంతేకాకుండా వాళ్ళు అనుకున్న రూపంలోనికి కూడా మారగలుగుతారు. జంతువుల దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు జంతు రూపంలోనికి, మనుషుల దగ్గరికి వెళ్ళాలనుకున్న మనిషి రూపంలోనికి, అది ఆడ రూపంలోనిక మగ రూపంలోనిక ఎలా మారాలంటే అలా మారేటువంటి వాళ్ళకు యాక్సెసిబిలిటీ ఉన్నది. కాబట్టి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఆ జంతువులు కూడా పాడైపోయినాయి. ఆ జంతువులను పాడు చేసింది కూడా ఈ దేవదూతలే. వీళ్ళు ఎక్కడుండేటువంటి వారప్పుడు అంటే, దేవుడు పరలోకములో వాళ్ళకు ఒక ఉన్నతమైన హోదాలనిచ్చి పెట్టుకున్నాడు. ఇదే మాట యూదాపత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ వచనంలో వారి యొక్క ప్రధానత్వమును వదిలిపెట్టుకొని వారి నివాస స్థలాలను వదిలిపెట్టుకున్నటువంటి వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యూదాపత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడు, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను అన్నాడు. ఇక్కడ ప్రధానత్వమును నిలుపుకోలేదు. రెండవది నివాస స్థలమును విడిచిపెట్టారు. ప్రధానత్వమును నిలుపుకోలేదు, తర్వాత నివాస స్థలము విడిచిపెట్టారు. అంటే వాళ్ళకంటూ నివాసాలు ఉన్నాయా, విడిచిపెట్టారట. విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు మరి? భూలోకానికి వచ్చారు. వాళ్ళు పరలోకంలోనే ఉండాలి. దేవుడు చెప్పితే తప్ప ఎక్కడికైనా వెళ్ళాలి, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవునికి ఇష్టం లేని పని, దేవుని పర్మిషన్ లేకుండా సాతాను మాట విని పరలోకము నుండి భూలోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు భూలోకానికి? ప్రధానత్వం కూడా వద్దనుకొని పరలోకాన్ని వదులుకొని వాళ్ళ నివాసాలను వదిలిపెట్టుకొని ఈ భూలోకానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకు? అంటే వాళ్ళకున్న ప్రధానత్వం కంటే, వాళ్ళకున్న వాళ్ళ ఇంటి కంటే కూడా వాళ్ళను ఆకర్షించింది ఏదో ఉంది. ఏం ఆకర్షించి ఉంటుంది అంటే అదే మాట ఇక్కడ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పాడు. వాళ్ళను ఆకర్షించింది చక్కదనము, చక్కని ధనము. ఈనాడు భూమి మీద ఏ జంతువు కూడా అందంగా ఉండదు. ఏది ఆడ జంతువు ఏది అందంగా ఉండదు. మనుషులు మాత్రమే, ఆడవాళ్ళు అందంగా ఉంటారు. అయితే దేవుడు సృష్టిలో ప్రతిదీ కూడా మగదే అందంగా ఉండాలని పెట్టాడు. మానవ జాతిలో చూస్తే ఆడ మగలో ఆడవాళ్ళు మాత్రమే అందంగా ఉంటారు. దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో మగవాళ్ళే అందంగా ఉండాలి, దేవుని పోలిక కాబట్టి. పురుషుడు యజమానిగా ఉండాలి, తను అధికారం కలిగి ఉండాలి, తను రాజుగా ఉండాలి, దేవుని పోలికలో ఉండాలని మొట్టమొదటి దేవుడు ఆదామును చేశాడు దేవుని పోలికలో. తర్వాత హవ్వను చేశాడు. ఆదామేమో యజమానిగా ఉంటే హవ్వనేమో సాటి అయిన సహాయముగా విధేయత చూపునదై ఉండాలి. దానికి చిహ్నంగా వాళ్ళని చేశాడు. అయితే ఇక్కడ మనం చూస్తాము ఆదికాండం 6వ అధ్యాయంలో కనుక మనం చూస్తే
నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని ఏందంట, నరుల కుమార్తెలు చక్కని వారు, పరలోకపు కుమార్తెలు చక్కగా లేరన్నమాట. అంటే పరలోకం అంటే దేవుడుండే లోకమే కాకుండా మనలాంటి అనేకమైన లోకాలు విశ్వంలో అనేకం ఉన్నాయి. ఇదే మాట హెబ్రీ రాసినటువంటి పత్రికలో మరి ఉన్నది. అది కనీసం తెలుసనే నేను అనుకుంటున్నా. ఎవరైనా సరే దీని గురించి మాట్లాడాలనుకుంటే ముందు ఈ విషయం వాళ్ళకు అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో నేను మరి ఈ విషయాలను నేను తెలియజేస్తున్నా. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ అంశాన్ని తీసినప్పుడు. ఇక్కడ హెబ్రీ రాష్ట్రపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఆఖరి లైన్లో ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అని చెబుతాడు. దేవుడు ప్రపంచాలను చేసిండు, 1, 2 కాదు. ఇకపోతే ఎన్ని ప్రపంచాలను చేశాడంటే చాలా ప్రపంచాలను. హెబ్రీ రాష్ట్రపత్రిక 11వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మరి 2వ వచనం నుంచి మనం చూస్తాం, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాము. ఇక్కడ కూడా ప్రపంచములు అని అన్నాడు. అనేక ప్రపంచాలను దేవుడు చేశాడు. ఒక్కొక్క ప్రపంచము ఒక్కొక్క విధంగా ఉంది. కానీ అన్ని ప్రపంచాలలో కూడా ఆడ మగ అనేది కామన్గా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటివి పరలోకంలో ఉన్న ఇతర ప్రపంచాలలో ఉన్నటువంటి అనేక విషయాలను కనీసము ఇండికేట్ చేసే కొన్ని అంశాలుగా కూడా పనికొస్తాయి. కాబట్టి అలా అర్థం చేసుకోవడంలో దేవుని యొక్క శక్తిని కానీ దైవత్వాన్ని కానీ తగ్గించినట్టు కాదు. అలా ఎవరు దాన్ని అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే దేవదూతలు, దేవుని కుమారులే. నరులలో ఉన్నటువంటి స్త్రీల చక్కదనం వాళ్ళకు నచ్చింది. అంటే స్త్రీతత్వం అనేది స్త్రీలు అనేటువంటి వాళ్ళకు కొత్త వాళ్ళు కాదు. స్త్రీలకు ఉండే అందమే వాళ్ళకు కొత్తది. దేవదూతలు అందగాళ్ళు, కానీ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అందము లేదు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ కన్క్లూజన్కి మనం రావాల్సి వస్తుందంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము అన్నాడు. అందాన్ని చేసింది ఎవరు? సౌందర్యాన్ని చేసింది ఎవరు? దేవుడే చేస్తే, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తే ఆయన చేసిందంతా మంచిది అన్నాడు. ఆయన చేసినంత కూడా ఎలాంటిది? మంచిది అంటాడు. 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను, అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. చాలా మంచిది ఉంది దేవుడు చేసిందంతా. మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇక్కడ ఏమంటాడు? 30వ వచనం, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్నాడు. ఇక్కడ అందము మోసము, సౌందర్యం వ్యర్థం అంటే మరి దేవుడే చేశాడంటారు దీన్ని. దేవుడు అంత మంచిదే, పనికొచ్చేది చేసిన దేవుడు. మరి ఇదెందుకు మోసమైంది, వ్యర్థమైంది? మోసగాడు సైతాను, దేవుడు కాదు. మరి ఈ మోసం అనేది వచ్చింది స్త్రీలకు అందం అంటే దీంట్లో సైతాను కానీ మోసం కుట్రనే ఉండాలి. అది ఎట్లా జరిగింది ఏంటనేటువంటి విషయాలను మనం తర్వాత ఆలోచన చేద్దాం. లేదా మీకేమనిపిస్తుందో మీరు చేయండి కామెంట్. దానికి సంబంధించిన ఆన్సర్ నాకు తెలుసు. అయితే ఇకపోతే ఈ విషయాలను గురించి రంజిత్ తోఫీర్ గారు విశ్వచరిత్ర అనే గ్రంథంలో రాశారు. దేవుడు వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, ప్రత్యక్షతను బట్టి. అది ఎవరికైనా నచ్చితే నమ్మండి, నచ్చకపోతే నమ్మకండి, అది వేరే విషయం. అది దేవుడు ఆయనకు ఆ విషయాన్ని అయితే ఒక స్పష్టతనిచ్చారు. ఆ విషయాన్ని గురించి ఎవరు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అసలు సైతాను ఎందుకు సైతానుగా మారిండనేటువంటి వివరణనే చాలామంది బోధకులు చెప్పనే లేదు. ఈ సమస్య క్రైస్తవ సమాజంలో ఉంది. ఇకపోతే ఈ విషయాలని ఇలా ఉంటే నెఫీలీయులకు అంత ఎత్తు, అంత బలం, అలాంటి క్రూరత్వం రావడానికి గల కారణం ఏంటంటే ఈ లక్షణాలన్నీ కూడా సైతాను లక్షణాలు. మొట్టమొదట ఆదికాండములో రాజుగా ఉండాలని ప్రయత్నించినటువంటి మానవజాతి మనుషులలో మొట్టమొదటి మనిషి ఎవడు అంటే నిమ్రోదు. ఆ నిమ్రోదు కూడా వాడు క్రూరుడు. నిమ్రోదు తనకు తాను దేవునిగాను తనకు తాను రాజుగా ఉండాలని ఆశపడినటువంటి వాడు. దాని కొరకు వాడు ఒక గోపురమునే కట్టాలనుకున్నాడు. వీడు ఎవడు అంటే డైరెక్ట్గా సైతానుకు కొడుకు. అయితే ముందు యూదాపత్రికలో మరి కొందరు దేవదూతలు పడిపోయారని చెప్పుకున్నాం కదా. ఆ దేవదూతలు ప్రధానత్వం వదిలిపెట్టుకొని నివాస స్థలాలను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చారు స్త్రీలు చక్కని వారిని చూసి.
అవును, వీళ్ళ దగ్గరికి రమ్మని చెప్పింది ఎవరు వాళ్ళకు అంటే సైతానుగాడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే భూమి మీద దేవునికి ఒక కొడుకున్నట్టు నాకు కూడా ఒక కొడుకు ఉండాలని అనుకొని ఈ భూమి మీద వాడికి సొంత సృష్టి చేయనీకి రాదు సైతానుకు. దేవుడు చేసిన సృష్టినే వాడు వాడుకోవాలి. అందుకొరకు వాడు ఈ భూమి మీద తన కొడుకును కంటే ఎక్కడ నా కొడుకును దేవుడు ఏం చేస్తాడో ఏమో, దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడో ఎలా స్పందిస్తాడో తెలియదు అని వాడు ఏం చేశాడంటే టెస్టింగ్ కొరకు వాని మాట వినే దూతలను కొంతమందిని భూలోకానికి పంపించి ఆ భూలోకంలో ఉన్న మానవ కన్యకలతో వాళ్ళు శారీరకంగా కలిస్తే పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎట్లా ఉంటుంది దేవుని యొక్క రియాక్షన్ చూడడానికి ముందు వాళ్ళని పంపించాడు. వాళ్ళు దొరికారు, దేవుడు వాళ్ళను శిక్షించాడు, బంధించాడు, పాతాళంలో తాళ్ళతో బంధించి పెట్టాడు. ఎంతోమందిని ఈ భూమి మీద ఉన్నటువంటి శరీరాలలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను ఇక్కడ మరి చంపేయడం అనేది జరిగింది. ఇకపోతే ఆ దూతలనేమో అక్కడ తీసుకెళ్ళి బంధించాడు. శరీరాకారంలో ఉన్నటువంటి వాళ్ళనైతేనేమో వాళ్ళ ఆత్మను పాతాళంలో పడేస్తాడు. వాళ్ళ శరీరాలు భూమి మీద చనిపోయి మట్టికి మన్నైపోయినాయి. ఇకపోతే ఈ క్రూరత్వం అనేది ఉంది చూసిరు, ఈ క్రూరత్వమును గురించి మాట్లాడుకోవాలి మనం. ఈ క్రూరత్వమును గురించి మాట్లాడాలి. నెఫీలీయులలో ప్రధానత్వము నిలుపుకొనక వచ్చిన దూతల కొడుకులు ఎవడు రాజు కావాలని చూడలే. ఇక్కడ కూషు కొడుకు మాత్రమే, వాడు మాత్రం రాజు కావాలనుకోడు. ఎందుకంటే దీని గురించి రంజిత్ ఓఫిర్ గారు ఒక స్పష్టత ఇచ్చారు. కూషు భార్యను సైతాను భౌతికంగా కూడినందుకే ఆ నిమ్రోద్ అనేటోడు పుట్టిండు. కూషు యొక్క శక్తితో పుట్టినోడు కాదు వాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరియమ్మ గర్భాన్ని వాడుకొని ఈ లోకంలో జన్మించాడు, మరియమ్మ రక్తాన్ని వాడుకోలేదు. ఈనాడు కొంతమంది మరియమ్మ రక్తాన్ని వాడుకొని పుట్టాడు యేసుప్రభు అంటున్నారు. వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు పాస్టర్లు కాదు. ముందు వాళ్ళను వెంబడించకండి, వాళ్ళు చాలా ఘోరమైన శిక్ష పొందబోతున్నారు. అసలు వాళ్ళు రేపు పరలోకం రారు, గుర్తుపెట్టుకోండి. అయితే యోసేపు మరియమ్మను ప్రదానం చేసుకున్నాడు, కానీ యేసయ్య పుట్టడానికి యోసేపు పాత్ర ఏమీ లేదు. కానీ యోసేపు యొక్క కుమారుడు అనిపించుకున్నాడు యేసుప్రభుల వారు. అట్లనే ఈ యొక్క కూషు నిమ్రోదు తండ్రిగా పిలువబడ్డ ఇతని అంశ ఏమీ నిమ్రోదులో లేదు. అయితే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ ఈ క్రూరత్వం అనేది ఉన్నది చూసిరు. ఈ క్రూరత్వం అనేది ఇది సైతానుకున్న క్రూరత్వం, చీకటికున్న క్రూరత్వం. ఈ క్రూరత్వాన్ని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అప్పుడు రహబు అనబడినటువంటి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. యెషయా గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో, యోబు గ్రంథంలో, హెచ్కేల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ విషయాలను గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా వెలుగు చీకటులను గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి వెలుగు చీకట్ల గురించి, యోహాను పత్రికలో ఉన్నటువంటి వెలుగు చీకట్లను గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అలా మాట్లాడుకుంటూ ఉంటే ఎందుకు ఈ పరిణామాలు జరిగినాయి అనేది అక్కడ ఇంటర్లింక్ ఉంది. ఇది అర్థమైతే తప్ప ఈ విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోలేరు. అయితే కొన్ని లేఖనాలను తీసి, కొన్ని విషయాలను తీసి మాట్లాడినంత మాత్రం చేత అది సర్వసత్యము కాదు. సైతానుకు కూడా వాక్యమంతా తెలుసు, వానికి మస్తు జ్ఞానం ఉంది. దేవుడే అన్నాడు వాడిని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో, నీకు మర్మమైనది లేదు అని అన్నాడు. మర్మమైనది తెలిసినంత మాత్రం చేత, జ్ఞానం ఉన్నంత మాత్రం చేత దైవ చిత్తాన్ని నెరవేర్చినట్టు కాదు. లేఖన సారాంశాన్ని ఉన్నదున్నట్టుగా నమ్మి, ఉన్నదున్నట్టుగా బోధించినట్టే జ్ఞానం ఉన్నట్టు. అందుకే దేవుడు ఈలోక జ్ఞానులను సిగ్గుపరచుటకే మరి బలహీనులైనటువంటి వారిని, అజ్ఞానులైనటువంటి వారిని దేవుడు లేవనెత్తుకొని వాడుకుంటున్నాడు. ఇకపోతే ఇక్కడ యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీద ఉన్న మకరమును సంహరించును అన్నాడు. ఈ మధ్య లెవియాతాన్ అని చెప్పేసి ఒక సర్పం సముద్రంలో ఉన్నది అని యోబు 41వ అధ్యాయం ఈ వచనాలన్నింటినీ కలిపి ఇదే అదే అని మాట్లాడుతున్నారు. అదంతా కూడా అబద్ధము, అసత్యము. ఒక భౌతికమైన జీవి అనేది ఇప్పుడు సముద్రంలో లేదు. ఈ మాటలు ఏమీ నమ్మకండి. ఓఫిర్ మినిస్ట్రీస్ స్థాపకులు అయిన అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఈ తరంలో అపోస్తలునిగా, దేవుని గృహ నిర్వాహకునిగా నియమించబడ్డాడు. దేవుడు ఆయనకు తెలియజేసుకున్నాడు. ఆమోసు గ్రంథం 3:7 ప్రకారముగా దేవుడు ఈ లోకంలో తలబెట్టినటువంటి ఏ పని అయినా సరే తన సేవకులైన ప్రవక్తలకు చెప్పకుండా ఏది చేయడు. అదేవిధంగా ఇప్పుడు అంతం ఎలా కాబోతుంది, ఈ లోకంలో ఏం జరగబోతుంది అనేటువంటి సంఘమును గూర్చినటువంటి విషయాలు తన ప్రవక్తలకు, అపోస్తలులకు దేవుడు తెలియజేసుకుంటాడు. అదే పరంపరలో దేవుడు ఆయనకు తెలియజేసుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సంఘములో అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు అనే సిస్టమ్ ఉంటుంది. దేవుడు ఏదైనా భూమి మీద చేయాలనుకుంటే విశ్వాసులకు
కాపరులకు సువార్థికులకు చెప్పడు, అపోస్తలులకు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు ఈ నాయకత్వంలో ప్రయారిటీలో ఫస్ట్ ఉంటారు. దేవుడు మాట్లాడతాడు వాళ్ళతోని. ఏదైనా విషయం ఉంటే వారికి ఆ ప్రత్యక్షతనిస్తాడు దేవుడు. వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా చెబుతారు. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ గనక దేవుడు వారికి తెలియజేసుకుంటాడు. మార్టిన్ లూథర్ ద్వారా ప్రారంభించబడినటువంటి సంస్కరణ ఈ తరంలో రంజిత్ ఓఫిర్ గారి చేత దేవుడు సంస్కరణ ముగిస్తానని 8 గ్రంథాలు రాయమన్నాడు. అవి తెలుగులో రాయబడి ఇంగ్లీష్లోనికి అనువదించబడి ప్రపంచ భాషలోనికి వెళ్ళిన తర్వాత సంస్కరణ పూర్తవుతుంది అని దేవుడు వారికి 40 ఏళ్ల క్రితం చెప్పాడు. అది ఇప్పుడు నెరవేర్పు కనబడుతుంది. ఇది కూడా మీకు నచ్చిన వాళ్ళు నమ్మండి, నచ్చని వాళ్ళు నమ్మకండి, అది మీ ఇష్టం, సొంత అభిప్రాయం. కానీ నమ్మే వాళ్ళు ఉంటారు. నేను కూడా నమ్ముతున్నా దేవుడు ఆయన ద్వారా కార్యం జరిగిస్తున్నాడని. నాకు నమ్మబుద్ధి అవుతున్నది, నాకు నమ్మాలనిపిస్తుంది. మీకు నమ్మబుద్ధి కాకపోతే, మీకు నమ్మాలనిపించకపోతే నమ్మకండి, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును అని అన్నాడు. ఈ తీవ్ర సర్పము, వంకర సర్పం అనేది ఏదైతుందో ఇది కూడా కొంత శక్తి కలిగింది. ఇది కూడా కొన్ని ప్రమాదాలను సృష్టించగలుగుతుంది. ఇది సర్పము అని ఎందుకంటే సర్పం అంటేనే అది మోసానికి వాడబడినటువంటిది. వీనికి ఇప్పుడు ఆదికాండంలో హవ్వ దగ్గరికి భౌతికమైన సర్పంలో ఆది మహాఘట సర్పమైన సైతానుగాడు ఉండి హవ్వను మోసం చేశారు. ఆడ మోసం చేసిన 2 పాములు, ఒకటి ఆది మహాఘట సర్పం, ఒకటి భౌతికముగా ఈ లోకంలో ఉన్న సర్పం. 2 కలిస్తే హవ్వ మోసం చేయడానికి వాళ్ళ యొక్క కుట్ర నెరవేరింది. మరి ఆది మహాఘట సర్పం అనే మాట సైతానికి వాడొచ్చా, వాడరాదా అంటే ఖచ్చితంగా వాడొచ్చు. ఎందుకంటే లేఖనమే ఈ మాటను చెప్పింది కాబట్టి. ఎక్కడ చెప్పింది లేఖనము అంటే మనము మరి ప్రకటన గ్రంథంలో మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఎక్కడ? భూమి మీద పడద్రోయబడింది. వాడి హవ్వను మోసం చేయడానికి వాడుకున్నది కూడా పామునే వాడుకున్నాడు, ఈ ఆది మహాఘట సర్పం గాడు. అయితే వీనికి కూడా కొంత శక్తి ఉంది, బలము ఉంది. దేవుడిచ్చిన బలము కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన బలము కాదు వీని దగ్గర ఉన్నది, చీకటిచ్చిన బలం ఉంది. అదేంటి? చీకటి వెలుగు అనేది ఒకటి ఉంది. నేను అందుకే ఇంతకుముందు ఒక విషయం చెప్పాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలోను, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలోను వెలుగు చీకటి అనేది ఉన్నది అని. ఇక్కడ ఒకసారి మనం చూస్తే, ఇప్పుడు మనము చెప్పుకుంటున్న రాత్రి అయితే చీకటి, పగలైతే వెలుగు అనేది కాదు. అది అసలు ఈ భూమి ఆకాశాలు సృష్టించబడక మునుపు, సృష్టి అనేది, పరలోకం అనేది కూడా సృష్టించబడక మునుపు ఉన్న వెలుగు చీకట్ల గురించి నేను మాట్లాడుతున్నా. నేను అనట్లేదు. యోహాను సువార్తలో యోహాను భక్తుడు ప్రవచించాడు ఈ మాటలు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనుక మనం ఒకసారి చూస్తే, దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథంలో రంజిత్ ఓఫిర్ గారు ఈ విషయాలను గురించి స్పష్టతనిచ్చారు. ఎవరైనా కావాలనుకుంటే, చదవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే మీరు చదివి తెలుసుకోండి. మీకు ఇష్టం లేకపోతే తెలుసుకోకండి, అది వేరే విషయం. యోహాను సువార్త 1వ అధ్యాయము, ఇక్కడ దేవుడు వెలుగుగా చెప్పబడుతున్నాడు. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే 3వ వచనం నుంచి, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ బైబిల్లో ఎక్కడ కూడా వెలుగు పుట్టినట్టు, చీకటి పుట్టినట్టుగా ఎక్కడ లేదు. వెలుగు అంటే యేసు ప్రభుల వారు చెప్పారు, నేనే వెలుగును అన్నాడు. యేసయ్యకు ఆది లేదు, అంతం లేదు. ఆయన వెలుగు, దానికి ఆరంభం ఉందని ఎక్కడ చెప్పబడలేదు. అట్లనే చీకటి అని చెప్పబడుతుంది. వెలుగు ఉన్నదంటే చీకటి ఉంది కదా. ఈ చీకటికి ఆరంభం ఉందని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. అంటే ఈ వెలుగు అనేది దేవుడైతే ఈ చీకటి అనేది దేవుడు కాకుండా పోవాలి. మరి ఏంటిదో ఇంకోటి అంటే చీకటి. అది దేవునికి శక్తి ఉంది, చీకటికి కూడా ఏదో శక్తి ఉంది. దేవుడు మంచివాడు, వ్యక్తిత్వం కలిగిన వాడు, చీకటి వ్యక్తిత్వం లేనటువంటి ఒక శక్తి. ఈ శక్తి సాతానులోనికి వచ్చింది. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువుతో నేను సమానుని కావాలనుకున్నాడో, ఎప్పుడైతే అతడు గర్వించిండో, ఎప్పుడైతే నేను మహోన్నతుడు నాకు అవసరం లేదనుకున్నాడో, తృణీకరించిండో, అప్పుడు ఈ చీకటి వానిలోనికి వచ్చింది. ఎట్లొచ్చిందో, ఏం సంగతో అనేది తర్వాత ఆలోచన చేద్దాం. మీరు కావాలంటే విశ్వచరిత్ర గ్రంథంలో దీని గురించి స్పష్టంగా రంజిత్ ఓఫిర్ గారు తెలియచేశారు. మీరు చదవండి, దేవుని విశ్వ ప్రణాళిక కూడా చదవండి. యథార్థతని తెలుసుకోవాలనుకుంటే, వద్దనుకుంటే మీరు చదవకండి, అది వేరే విషయం. ఇకపోతే ఆ చీకటిని సైతాను ఆహ్వానించుకున్నందుకు, ఆ చీకటి అనేది వీని లోపలికి వచ్చినందుకు వీనికి కొంత పవర్ అనేది ఉంది, శక్తి అనేది ఉంది.
క్రూరత్వం అనేది వీనికి వచ్చింది. ఎందుకంటే ఈ చీకటికి ఉన్న గుణము, గ్రహింపు లేని గుణం ఉంది దీనికి. 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. గ్రహించే శక్తి దీనికి లేదు. శక్తి ఉంది కానీ గ్రహించే శక్తి దీనికి లేదు. అయితే దీనికి ఒక శరీరం కావాలని వెతుక్కుంటే సైతాను శరీరముగా దొరికాడు. వానికి ఆ క్రూరత్వం వచ్చింది. ద్వేషం, మోసం, పగ, కుట్ర, ఇవన్నీ సైతాన్ లక్షణాలే కదా. ఈ లక్షణాలన్నీ రావడానికి గల కారణం ఏంటిది? ఈ చీకటి దానికి ఒక బలమైనటువంటి కారణం. అయితే వాడు ఎక్కడుంటే కూడా ఈ లక్షణాలనే ప్రదర్శిస్తాడు కదా. వాని లోపల ఉన్నదేదో అదే కదా బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ లక్షణాలు ఎవరి లోపలికి వచ్చాయి? మరి వీని మాట ఎవరైతే వింటారో వాళ్ళ లోపలికి వస్తాయి ఈ లక్షణాలు. సైతానుకున్న అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో, అన్యాయము, క్రూరత్వం, మోసం, ఏవైతే ఉన్నాయో వాని మాట ఎవరింటే వారి లోపలికి వస్తాయి ఈ లక్షణాలు. ఇప్పుడు దేవుడు నియమించిన ప్రధానత్వములో ఉన్న దేవదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివాస స్థలాలను వదులుకొని ప్రధానత్వమును వదిలిపెట్టుకోవడానికి గల కారణం ఏమిటి? సాతాను మాట వాళ్ళు వినడం. పరలోకంలో ఉన్న 1/3 దూతలను, దేవకుమారులను వీడు ఈడ్చి భూమి మీద పడేశాడు కదా వాని తోకతోని. అలా పడవేసినప్పుడు వీని మాట వాళ్ళు విన్నందుకు వీని లక్షణాలు వాళ్ళకు వచ్చాయి, వీని గుణం వాళ్ళకు వచ్చింది. కాబట్టి ఆ గుణము కలిగినటువంటి వారు భూమి మీద ఉన్న కన్యకలను కలవడం వల్ల ఆ జీన్సే నెఫిలీలోకి వచ్చినాయి. వాళ్ళ శరీరాలు వచ్చినాయి, వాళ్ళ జీన్స్ వచ్చినాయి, వాళ్ళ గుణాలు కూడా వచ్చినాయి, వాళ్ళ లక్షణాలు కూడా వచ్చినాయి. ఈ వంకర సర్పము, మకరము సర్పము కలిసి ఉన్నటువంటి ఈ సైతానుగాన్ని దేవుడు భూమి మీద పడవేశాడు. వాళ్ళు పడిపోయిన దేవదూతలు ఎవరైతే ఉన్నారో వీని మాట విని వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అందము కొరకు వచ్చి కన్యకలతో పాపం చేశారు కనుకనే నెఫీలు అయినటువంటి పుట్టారు. ఈ విషయాలన్నిటిని కూడా ఆలోచించాలి. ఇక్కడ వానిని గూర్చి రాహాబు అని ప్రస్తావిస్తుంది లేఖనం. మరి ఈనాడు దీన్ని ఖండిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఈ అంశాలను ఎందుకు ఖండించడం లేదు? వీళ్ళు ఎందుకు ఈ విషయాలను గురించి ప్రస్తావించడం లేదు? ఎందుకు ఈ విషయాలను గురించి మరి వీళ్ళు మాట్లాడడం లేదు? ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఈ విషయాలు కూడా మాట్లాడాలి కదా. ఈ రహబు అనేది ఎవరు అంటే యెహోషువ గ్రంథంలో ఒక రాహాబు ఉంది. ఆమె కాదు ఈ రహబు అనేటువంటిది. ఆమె వేరు, ఇది వేరు. అయితే ఈ రహబును గూర్చినటువంటి వివరణ మరి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే దీన్ని ఖండిస్తూ తప్పుపడుతూ ఇది సరికాదు అనుకుంటున్నారో వీళ్ళు దీని గురించి సమాధానియాలి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 9వ వచనం, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుకొము, పూర్వకాలములలోను పురాతన తరములలోను లేచినట్టు లెమ్ము, రాహాబును తుత్తునియలుగా నరికి వేసిన వాడవు నీవే గదా, మకరమును పొడిచిన వాడవు నీవే గదా అన్నాడు. వీడు మకరముగా ఉండే వీని పేరేంటిది? రాహబు అంటున్నాడు. ఏ రాహబు? యెహోషువ గ్రంథంలో ఉన్న వేశ్య అయిన రాహబు వేగుల వారికి సహకరించింది ఆమె కాదు, స్త్రీ కాదు. ఈమె స్త్రీని ఓడిచాడు దేవుడు కాదు. ఇక్కడ యోబు గ్రంథము ఇక్కడ 26:12 కూడా మనం చూస్తాము. అదేవిధంగా కీర్తనలు 89:10 కూడా ఈ మాట చూస్తాము. ఒకసారి చదువుదాం. కీర్తనలు 89:10. ఇక్కడ మనం చూస్తే, చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి, నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి అని అన్నాడు. ఇక్కడ కూడా రహబు అంటున్నాడు. ఇకపోతే ఇంకొక మాట చదువుకుందాము. ఇక్కడ యోబు గ్రంథము 26:12 మనం చూసినట్లయితే, తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగలగొట్టును అన్నాడు. పగలగొట్టింది ఎవరిని? రాహాబును. ఏ రాహాబు? యెహోషువ గ్రంథంలో రాహాబు కాదు. రాహాబు అనబడినటువంటి మకరముగాడు ఒకడున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మకరము. ఎవడా మకరము? మొసలి, మకరము, సర్పము కలిసినటువంటి వాడు ఒకడున్నాడు. వాడు ఎవడు కాదు, సైతాను గురించి చెప్పబడుతుంది ఈ మాట యెషయా గ్రంథంలో ప్రస్తావిస్తాడు. ఇదే మాటను మళ్ళీ మనం ఇంతకుముందు చదువుకున్న 27వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ తీవ్ర సర్పమైన మకరము, వంకర సర్పమైన మకరము అని అన్నాడు కదా. ఇదే మాట
51వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. యెషయా గ్రంథంలోనే ఆల్రెడీ మనము ఇక్కడ చదువుకున్నాము. మరియు యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఈ విషయాలను గూర్చి ప్రస్తావిస్తాడు. 29 అధ్యాయం 3వ వచనంలో 29:3లో మనం చూడొచ్చు ఈ విషయాన్ని. ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దాన్ని కలగజేసి తిని అని నీవు చెప్పుకొనుచున్నావే అంటాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే సైతాను గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సైతానును వంకర సర్పముతో, మొసలితో దేవుడు పోలుస్తున్నాడు. వానికి క్రూరత్వం ఉంది. ఈనాడు నెఫిలీలకు కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. ఆ నెఫిలీలలో సైతానుకు పుట్టినోడు నిమ్రోదు. అయితే జలప్రలయంలో వీళ్ళందరినీ దేవుడు చంపేశాడు. ఎందుకు? అప్పటికి సైతాను వచ్చి కలవలేదు మనుషులతోని, ఎవరిని ఎంచుకోలేదు. ప్రధానత్వమును కోల్పోయిన దేవదేవతలు వచ్చి కలిశారు కనుక వాళ్ళందరినీ చంపేశాడు. ఈ యొక్క జలప్రలయం అయిపోయిన తర్వాత సైతాన్ వచ్చి కూషు భార్యతో కూడినందుకు నిమ్రోద్ అనేటోడు పుట్టిండు. ఆ నిమ్రోదును కూడా దేవుడు తొలగించిండు. అప్పటికే మళ్ళీ ఇలాగే పాపం చేసినటువంటి వారిని యెహోషువ కాలంలో యెహోషువ చంపేశాడు. ఈ యొక్క ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళను దేవుడు దాదాపుగా, అంటే వీళ్ళకు సంబంధం ఉండి నెఫీలీయులకు, అనాకు, అమోరీయులు, ఈ అనాకు వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు హతము చేయించిండు. దేవుడు హతం చేసిండు. యెహోషువ ద్వారా హతం చేయించిండు. దావీదు ద్వారా గొలియాతును కూడా హతము చేయించిండు దేవుడు. ఈ విధంగా వాళ్ళ యొక్క వంశం అనేది క్లోజ్ అయిపోయింది. ఇకపోతే మరి ఇప్పుడు ఎందుకు పుట్టడం లేదు? ఎందుకంటే దేవదూతలను సైతాను ఇప్పుడు ప్రేరేపించడం లేదు. ఎందుకు ప్రేరేపించడం లేదంటే అసలు వాడు ప్రేరేపించిన కారణం ఏంటిది? టెస్ట్ కొరకు. ఏం టెస్ట్ కొరకు? ఈ భూమి మీద నాకు కొడుకు కావాలి, నేను డైరెక్ట్గా పోయి కలిస్తే దేవుడు ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు. అందుకొరకు ఆ దేవదూతలను వీడు ప్రేరేపించి రమ్మని ఆ చక్కదనాన్ని ఎరగా వేసి కలవండిరా అని చెప్పినందుకు నెఫీలీయులు పుట్టారు. ఇప్పుడు నెఫీలీయులు ఎందుకు పుట్టట్లేదు అంటే దేవదూతలు వచ్చి కలవట్లేదు. దేవదూతలు వచ్చి ఎందుకు కలవట్లేదు అని అంటే వాళ్ళను సైతాన్ ఇప్పుడు ప్రేరేపించడం లేదు. ఎందుకు వాడు ప్రేరేపించడం లేదంటే ఇప్పుడు వానికి అవసరం లేదు. ఎందుకంటే వాడి కొడుకు పుట్టిండు, ఆ కొడుకును దేవుడు చంపేసిండు. వాని కొడుకు యొక్క ఆత్మ పాతాళంలో ఉంది. వాడు ఏం కోరుకుంటున్నాడంటే పాతాళంలో ఉన్న వాని కొడుకు ఆత్మను తెచ్చుకొని మళ్ళీ ఈ లోక రాజ్యాన్ని ఏలించాలి. ఎందుకంటే ఆత్మకు చావు లేదు కదా. దాని కొరకు వాని సమాజాన్ని వాడు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇది విషయం. కాబట్టి ఇప్పుడు మనకున్న ముఖ్యమైన పాయింట్ ఏంటిది? నెఫీలీయులు ఎవరు అంటే దేవుని యొక్క దేవదూతల యొక్క కుమారులే. మానవ కన్యకలకు దేవదూతలకు పుట్టినటువంటి కొడుకులు నెఫీలీయులు. వారి ఎత్తు, వాళ్ళ బలం, వారికి ఉన్న క్రూరత్వాన్ని బట్టి, అంతటి క్రూరత్వం మనుషులు ఎవ్వరికి ఉండదు. అలాంటి లక్షణం ఎవరికి ఉండదు. నెఫీలీయులు ఎవ్వరు కూడా దేవుని మొక్కరు. మళ్ళీ దేవుని మొక్కరు, దేవుని వైపు ఉండరు. ఎందుకుండరు అంటే వాళ్ళు సాతాను ఉద్దేశాన్ని నెరవేర్చే వాళ్ళు, సైతాను మాట వినేవాళ్ళే కాబట్టి. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. 1-2 కారణాలు లేవు. గనుక ఈనాడు చాలామంది ఎన్నో బోధలల్లో ఖండిస్తూ వాక్య విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళకు లేఖన సారాంశ సత్యము తెలియక, వాళ్ళకు ఒక అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు అనే సిస్టమ్ తెలియక, లేఖనంలో ఉన్నటువంటి హెర్మెన్యూటిక్స్ తెలియక, లేఖన వ్యాఖ్యాన పద్ధతులు తెలియక, ఏదో వాళ్ళే గర్వముతోని ఇష్టం వచ్చినట్టుగా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు విని పట్టించుకొని మోసపోకండి, నష్టపోకండి, నరకం పోకండి, పరలోకాన్ని పోగొట్టుకోకండి. కనుక ఈ తరంలో సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని, సమాజాన్ని అన్ని బోధల విషయంలో లేఖన సారాంశ బోధలోనికి, ఆదిమ అపోస్తుల బోధలో నడిపించడానికి ఈనాడు దేవుడు ఓఫీర్ మినిస్ట్రీస్ ఎంచుకున్నాడు. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ తరములో అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారిని దేవుడు నిలబెట్టుకొని సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటిని ఆదిమ అపోస్తుల బోధలోనికి నడిపించడానికి వాడుకుంటున్నాడు. ఎవరికి ఇది నచ్చినా నచ్చకపోయినా ప్రార్థించండి, పరిశీలించండి, సత్యం మీద కనుగొనండి, సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టండి. అప్పుడు దేవుడి చిత్తం మీలో కూడా జరుగుతుంది. లేదు మీకు ఏది నచ్చితే అటువైపే వెళ్ళండి. రేపు న్యాయమైన తీర్పు దేవుడు తీర్చేటప్పుడు న్యాయపీఠం దగ్గర అక్కడ తేలిపోతుంది. ఈ విషయాలలో, ఈ విషయం కాదు ఏ విషయంలోనైనా పరిశుద్ధాత్మను గురించి, బైబిల్ని గురించి, రక్షణ గురించి, బాప్సం గురించి, ప్రభుబలం గురించి, యేసు రాకడ గురించి, ప్రతి అంశంలో గురించి కూడా ఖచ్చితంగా
రెండు గుంపులు ఉంటాయి. ఒకటేమో దేవుడు నియమించిన గుంపు, రెండోది సైతాను నియమించిన గుంపు ఉంటుంది. దేవుడు అవునని చెప్పి కాదని వాడు కాదు. ఒక అంశంలో ఒకటే కరెక్ట్ ఉంటుంది, అన్ని రకాల రైటులు అనేటివి ఉండవు. కనుక ఈ విషయంలో కూడా రైట్ ఏదో మీరు ఆలోచించి, ప్రార్థించి, బైబిల్ చదివి, పరిశీలించి మీకు ఏది సత్యం అనిపిస్తే అదే నమ్మండి. దేవదూతలు నరుల కుమార్తెలకు పుట్టిన వాళ్ళే నెఫీలీలను నమ్ముతారా? లేఖన సారాంశం ఇది నేను ఇదే నమ్ముతున్నా, ఇది నాకు సత్యం అనిపించింది. మీకు ఏది నమ్మాలనిపిస్తే అది నమ్మండి. అది మీ పరిశోధన, మీకు అనిపించిన విధానం. రేపు దీనికి అంతటికి కూడా రేపు న్యాయమైన తీర్పు అనేది ఉన్నది. దేవుడు ఖచ్చితంగా రోజు లెక్క అడుగుతాడు అందరినీ కూడా. అయితే రక్షణ అనేది దీనివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఆత్మీయంగా ఎదగలేరు అనేక విషయాలు తెలుసుకోకపోతే ఈ ప్రాబ్లం మాత్రం ఉంటుంది. నమ్మి బాప్సం పొందినవాడు, యేసు రక్తాన్ని ఆశ్రయించినవాడు ఖచ్చితంగా పరలోకం వస్తాడు. కానీ కొందరు పరలోకం రారు. మరియ రక్తము యేసులో ఉందన్నటోళ్ళు వాళ్ళు క్రైస్తవులు కాదు, పాస్టర్లు కాదు, వాళ్ళు ఫస్ట్ పరలోకం రారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నమ్మి బాప్సం పొంది యేసు రక్తాన్ని ఒప్పుకున్న తర్వాత కొన్ని విషయాలు తెలియకపోతే దానివల్ల ఆత్మీయ ఎదుగుదల ఉండకపోవచ్చు, దేవుని సంపూర్ణత వరకు రాకపోవచ్చు, కానీ పరలోకం వస్తారు. ఇంకా ఈ విషయంలో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి, సత్యం ఏదో కనుగొనండి. మరి రంజిత్ ఓఫిరి అయ్యగారి చేత దేవుడు రచింపజేసిన గ్రంథాలు చదవండి. మీకు బైబిల్లో ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఇప్పుడు ప్రసంగాలు ఎట్లయితే వింటున్నారో అందులో కూడా అనేక ప్రసంగాలు రాయబడినటువంటి గ్రంథాలు అవి. అంతే. కొంతమంది మేము బైబిలే చదువుతాము, ఇంకేం చదవమంటే వాళ్ళు ఇంకా ఎంత ఆత్మీయంగా ఎదిగిరో వాళ్ళని చూస్తే అర్థం చేసుకోవచ్చు. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. బైబిలే చదువుతాం, బైబిల్ చదవద్దని ఎవరన్నారు? చదవాలా. భక్తుల గ్రంథాలు చదవాలి, భక్తుల ప్రసంగాలు వినాలి. ప్రసంగాలే గ్రంథ రూపంలో ఉన్నాయి. ఎవరైనా ఆత్మీయంగా ఎదగాలని ఆశించిన వారు, కోరుకున్న వారైతే చదవండి, ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి. రేపు న్యాయపీఠం దగ్గర దేవుడే ప్రతిదీ లెక్క అడుగుతాడు. కనుక మరి సత్యం తెలుసుకోండి, సత్యం అందు ప్రతిష్ఠింపబడండి. ఈరోజు మరి వాగ్దాటు ఉన్నదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వారందరూ సత్యం చెబుతున్నట్టు కాదు. వాళ్ళు లేఖనంలో ఎన్నో లేఖనాలకు అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. కనుక మీ మనస్సాక్షికి ఏది నచ్చితే అది నమ్మండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.